పెద్దలందరికీ నా నమస్కారములు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. మా పాఠశాల నందు నీటి పొదుపు మరియు సద్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కలిగించే ప్రక్రియలో భాగంగా పెయింటింగ్ పోటీ నిర్వహించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, పిల్లలందరూ ఎంత శ్రద్ధగా చక్కగా పెయింటింగ్ అది వేస్తున్నారు. దానితో పాటు స్లోగన్స్ కూడా రాస్తున్నారు. చాలా చాలా గొప్పగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ అంశం గురించి మనందరం తెలుసుకోవాలి. ప్రస్తుత కాలంలో బెంగళూరు వాసులు ఎదుర్కొంటున్న నీటి కొరత మనందరికీ తెలిసిందే. అటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో మనం పడకుండా ఉండాలి అంటే నీటిని వృధా చేయకూడదు. నీటిని వృధా చేయటం సృష్టికి, భగవత్ తత్వానికి, సమస్త ప్రాణికోటికి వ్యతిరేకం. నీటిని కాపాడుకోవాలి. ప్రతి నీటి బొట్టు విలువైందే. ఆలోచించండి ఫ్రెండ్స్, భూగోళంలో కేవలం 0.3% మాత్రమే శుద్ధ నీటి వనరులు ఉన్నాయి. ఇప్పటికే చాలా భాగం అవి కలుషితం అయిపోయాయి. పూర్తిగా కలుషితమైతే పరిస్థితి ఏంటి?